సరే నేను రాహుల్ గాంధీ అంశం మనం చర్చించుకున్నాము. అయితే ఇది ఇంకొక స్టెప్ తీసుకుందా అనిపిస్తోంది. ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంటూ రాహుల్ అంటున్నారు. ఇది జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది సార్. అయితే ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. అయితే ఇది బీజేపీకి నష్టమే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఓటర్ కార్డ్ ఆధార్తో అనుసంధానం చేస్తే బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది అంటూ ఈసీ అంటోంది. సో ఈ వివాదానికి పరిష్కారం ఏంటి సార్? అసలు ఏది సరైంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నది ఏంటి, ఎన్నికల కమిషన్ అంటున్నది ఏంటి అనేది చూస్తే అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ 5 రకాలుగా ఓటర్ల జాబితాలో అవకతవకలు ముందు పెట్టారు. ఆ 5 రకాలు ఏంటంటే, 1 డూప్లికేట్ ఓటర్స్, 2 ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ అండ్ నేమ్స్, 3 బల్క్ ఓటర్స్ ఎట్ వన్ ప్లేస్, ఒకే ఇంట్లో లేదా ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో 46 ఓటర్స్, 80 ఓటర్స్, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో 68 ఓటర్స్. అలా ఇది 3వది. 4వది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ ఫొటోస్, అసలు ఫోటోలు లేకుండా ఉన్నా కనిపించకుండా ఉండడం అనేది 4వది. 5వది ఫామ్ 6ను దుర్వినియోగం చేసుకుని ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా న్యూ ఓటర్స్ లాగా ఎన్రోల్ అయ్యారు. దీనికి కాంక్రీట్ తన దగ్గరున్న సాక్ష్యాధారాలు అంటూ పబ్లిక్ డొమైన్లో 500 కెమెరాలు చూస్తుండగా, దేశ ప్రజలందరూ చూస్తుండగా, కోట్లాది ప్రజలే సాక్షులుగా రాహుల్ గాంధీ ఒక డాక్యుమెంటేషన్ పెట్టాడు. ఈ డాక్యుమెంటేషన్ చూసిన ఎవరైనా వెంటనే డిస్మిస్ చేయడం, ఇదంతా బోగస్, ఇదంతా ఆరోపణ, దీంట్లో ఏం విచారించాల్సిన అవసరం లేదని అనుకుంటారని అనుకోను. కానీ ఎన్నికల కమిషన్ చాలా విచిత్రంగా స్పందిస్తోంది. ఎన్నికల కమిషన్ ఏమంటోంది, నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఓత్ తీసుకొని ప్రాపర్ ఫార్మాట్లో కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది. ఆ రూల్ దేనికి, లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, ఆ రూల్ దేనికి అంటే, ఏదైనా కంప్లైంట్ ఇంకొక ఓటరు అలా దొంగ ఓటర్ ఎన్రోల్ అయ్యాడని ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఆ రూల్. కానీ ఇదేంటి, దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ లిస్ట్లోనే ఒక మ్యాసివ్ అవకతవకలు ఉన్నాయనేది ఆరోపణ. దీనికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకోవడమా తీసుకోకపోవడంతో సంబంధం ఏంటి? ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఎవరు చెప్పినా ఎన్నికల కమిషన్ పనేంటి, ఆ ఓటర్ల జాబితాను సరి చేసుకోవడం కదా. సో ఒకవేళ తప్పు లేకపోతే మంచిదే. నీకెవరో చెప్తున్నారు, ఇంకో చూడయ్యా నీ కారు వెనకాల డీజిల్ లీక్ అవుతుంది, నీ బండి వెనకాల అన్నావు అనుకోండి, నువ్వు ఓత్ తీసుకొని నా బండి లీక్ అవుతుందని చెప్పితే నేను వెళ్ళి చూస్తా అంటాడు ఎవడన్నా? నాకు అర్థం కాని అంశం. సో నువ్వు నాకు లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఆర్టీఏ కంప్లైంట్ ఇవ్వు, ఇట్లా పలానా నా ఎదురుగా పోతున్న బండి పలానా నెంబర్ బండిలో ఆయిల్ లీక్ అవుతుందని అప్పుడు చూస్తా అంటాడా? నీ కొరకే చెప్తున్నారు కదా, నువ్వు ఆపి బండి ఆపి చూసుకో. దానికి ఆర్టీఏ కంప్లైంట్ ఎందుకు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు? లేదు నీ బండి ఇంకో చూడయా గాలి లేదు టైర్లో, పంక్చర్ అయిందో చూసుకో అంటే, పంక్చర్ అయిందో లేదో నువ్వు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వు, నువ్వు పంక్చర్ అయిందని రిటర్న్గా పేపర్ మీద రాసిస్తే నేను అప్పుడు చూస్తా అంటారా? అయితే మీరు అనొచ్చు, సార్ కారు ఫ్యూయల్ లీకు పంక్చర్ లాంటిది కాదు కదా, ఓటర్ల జాబితాలకు చట్టాలు ఉంటాయి కదా, కావచ్చు, కాదని అంటలేను. ఫండమెంటల్ పాయింట్ నీ మంచి కొరకు చెప్తున్నారు, ఎవరు నీ పని కొరకు చెప్తున్నాడు కదా. ఎన్నికల కమిషన్ పని ఏంటి, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా అక్యురసీతో ఓటర్ల జాబితా తయారు చేయడం ఎన్నికల కమిషన్ పని. ఆ పనికి ఇంప్రూవ్మెంట్ అయ్యే రీతిలో ఒక కంప్లైంట్ వచ్చింది. మరి ఆ కంప్లైంట్ నువ్వు సియోమోటోగా తీసుకోవచ్చు, ఈవెన్ పేపర్లు వచ్చినా కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు, వార్తలు వచ్చినా తీసుకోవచ్చు, ఎవరైనా చెప్పినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేస్తాను, నాకు అప్పుడప్పుడు ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది, సార్ మీరు తొందరలో ఒక పార్ట్ తప్పు చెప్పినట్టున్నారు, ఒకసారి వెరిఫై చేసుకోండి సార్ అన్నాను అనుకోండి. నేను వెరిఫై చేసుకుంటే తప్ప, నేను తప్పు చేశానని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒక ఓత్ తీసుకొని ఒక అఫిడవిట్ నాకు పంపి నేను అప్పుడే వెరిఫై చేస్తా అంటనా? నా మంచి కొరకు చెప్తున్నాడు. సో ఇప్పుడు అయినా ఎవరు చెప్తున్న వ్యక్తి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అది కూడా ఏమైంది నార్మల్గా రోడ్ సైడ్ రోమియో కాదు చెప్పేది.
భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత ఎంత ఇంపార్టెంటో ఒక ఉదాహరణ చెప్తాను. ఏ ఎన్నికల కమిషన్ అయితే రాహుల్ గాంధీని నువ్వు దేశానికి క్షమాపణ చెప్పు, నువ్వు లేదంటే అపవాదు మోపకు అంటున్నాడో, ఆ ఎన్నికల కమిషనర్లు ఎంపికల సర్చ్ కమిటీలో కూడా ఉంటాడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రధానమంత్రి, ఒక సీనియర్ కేబినెట్ మంత్రితో పాటు ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో భాగం. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పొజిషన్. మీరు ఏదో నార్మల్ పొలిటీషియన్ మాట్లాడాడు నేను ఎందుకు రియాక్ట్ అవుతా అన్న అర్థం ఉంటుంది. నా అభిప్రాయం అది కూడా అనద్దు. ఎవరు చెప్పినా కూడా నా పని ఇంప్రూవ్మెంట్కు చెప్పితే నేను దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నా పని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పని ఓటర్ల జాబితాను సరిగా ఉంచడం. దానికి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, తప్పేంటి? ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డ్రైవర్ చెప్పినా చూడొచ్చు, దానికి ఏమున్నది? ఆ డ్రైవర్ చెప్పిననుకో, సార్ మా పక్కింటోడు ఇట్లా అంటున్నారు సార్, ఇట్లా తప్పులు ఉన్నాయంటే అట్లనా బాబు, నాకు ఆఫీస్ మీద కోసం గుర్తే వెళ్ళి వెరిఫై చేస్తా అనాలి. కానీ డ్రైవర్వా నీకేం పని, నువ్వు ఓతివు అంటారు ఎవడన్నా. అయినా రాహుల్ గాంధీ ద లీడర్ ఆఫ్ ద పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్. మరి అంతకన్నా ప్రాధాన్యత ఏమంటే నిన్ను నియమించిన వాళ్ళలో ఆయన ఎవరు కదా. ఈ ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించే ప్రక్రియలో అపోజిషన్ లీడర్ భాగం. అలాంటి ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ముందు కొన్ని ఆధారాలు పెట్టారు. ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి? ఆధారాలు నిజమా కాదా చూడటానికి. ఇక ఆయన డ్రా చేసిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్? మహదేవపురం అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే జరగలేదు, దేశమంతా జరిగాయి. మహారాష్ట్రలో, హర్యానాలో కూడా ఇలాగే ఓట్ల చోరీ జరిగింది. 2024 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ, బీజేపీ ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. దానికి రియాక్ట్ కమ్మని ఎన్నికల కమిషన్ చెప్పడం లేదు. దే ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. కానీ ఇక్కడ ఒక ఓటర్ల జాబితాలో లోపం ఉంది, తప్పులున్నాయన్నది అయితే ఇట్ ఈస్ నాట్ సర్కమ్స్టెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా. ఒక ఫ్యాక్చువల్గా కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటి? ఎన్నికల కమిషన్కు ఒక్క మాట చెప్పమనండి. ఓట్ తీసుకుంటలేడు, ఓట్ తీసుకుంటే మంచిదే. మరి రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటాడో అది రాహుల్ గాంధీ చెప్తాడు. సమస్య రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్కే కాదు కదా. నేను ఒక పౌరునిగా ఓటర్ల జాబితాలో తప్పులు ఉండొద్దని కోరుకుంటున్నాను. నేను ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను, చూడండి ఇంకో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను, ఇంకో ఇన్ని రకాల తప్పులు ఉన్నాయట, మీరు వెరిఫై చేయండి అని అంటున్నాను. సో దానికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకొని ఇస్తలేడు అంటే రాహుల్ గాంధీ ఓట్ తీసుకుంటే నాకేందండి? రాహుల్ గాంధీ ఓట్ తీసుకుంటాడా, కోర్టుకు వెళ్తాడా, రాహుల్ గాంధీ ఏం చేస్తారా, రాహుల్ గాంధీ బాధది. కానీ ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియ గురించి రాహుల్ గాంధీ సమస్య కాదు కదా, ఇది దేశ ప్రజలందరి సమస్య కదా. మీరు దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? రాహుల్ గాంధీకి చెప్పండి, ఏమైనా చెప్పుకోండి. కానీ దేశ ప్రజలకైతే రెస్పాన్సిబుల్ కాదా? పోనీయండి. రాహుల్ గాంధీ ఇంకేం అడుగుతున్నాడు? మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి డేటా అంటున్నాడు. దీనికి అభ్యంతరం ఏంటండి? ఇవాళ డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి రోజు చెప్తున్నాడు. యూపీఐ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే టాప్లో ఉన్నాం. 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రోజు ఆన్లైన్లో జరుగుతోంది. కోట్ల విలువైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. 100,000 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇంత ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంత పెరిగినప్పుడు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇస్తే సులభంగా వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా అని. చాలా ఈజీ కదా. ఇప్పుడు మీకు మీకు ఒక 100 పేజీల ఆర్టికల్ ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది, 400 పేజీలు. ఈ 400 పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు గురించి నేను తెలుసుకోవాలి. ఆ 400 పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు రెఫరెన్స్ ఎక్కడుంది అంటే నేను 400 పేజీలు చదవాలి. 400 పేజీలు చదివితే నేను కోరుకున్న ఆ పర్టిక్యులర్ కేసు రెఫరెన్స్ 230 పేజీలు ఉండొచ్చు, 60 పేజీలు ఉండొచ్చు, 371 పేజీలు ఉండొచ్చు, 399 పేజీలు కూడా ఉండొచ్చు. కానీ నేనైతే 400 పేజీలు చదవాలి కదా. దానికన్నా నేను కంప్యూటర్ను ఉపయోగించి కంట్రోల్ కొట్టి సెర్చ్ చేస్తే ఇంకో ఫలానా క్యోటో ఓలన్ కేసు గురించి లేదా మేఘచంద్ర సింగ్ కేసు గురించి ఈ జడ్జిమెంట్లో ఎక్కడ ఉన్నది
అని కనుక నేను పెడితే 400 పేజీలలో మేఘచంద్ర సింగ్ అని ఎక్కడ కనబడ్డా చూపెడుతుంది. నాకు ఎంత ఈజీ వెరిఫికేషన్ అవుతుంది. ఇందుకొరకు అడుగుతున్నాము. దీంట్లో ఏమన్నా ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వడానికి, ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే మిషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనము. ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? నువ్వు ఇచ్చేది ఏమున్నది, ఒక పెన్ డ్రైవ్ ఇస్తావు, డేటా మ్యానిపులేట్ ఎట్లా అవుతుంది? ఆయన పెన్ డ్రైవ్ అయినా మార్చుకుంటే మారిపోతుందా? నీ ఒరిజినల్ డేటా నువ్వేమి నీ దగ్గర ఉంటుంది కదా. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కూడా పనిచేయడం మానేసింది అని అంటున్నారు. చూడాలి, నేను కూడా వెరిఫై చేస్తున్న వీలు కాలేదు. ఈసీఐ వెబ్సైట్ పనిచేస్తుందా లేదా. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈసీఐ వెబ్సైటే పనిచేయడం ఆగిపోయిందని, అప్పుడు మా క్లోజ్ అయిందని అంటున్నారు. మరి సో నేనంటున్నది అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే నష్టం ఏంటి? నీ సోర్స్ నీ దగ్గరే ఉంటుంది కదా, ఒక పెన్ డ్రైవ్లో ఇవ్వడమే కదా. పెన్ డ్రైవ్లో ఇచ్చిందని ఏమైనా వాళ్ళు వెరిఫై చేసుకోనియండి. వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంకో లేవు పలానా రిపీట్ అని అన్నారనుకోండి, మీ దాంట్లో ఒరిజినల్ దాంట్లో చూడండి, లేదు వాళ్ళకి కావాలని అందులో జ్యోతి అని యాడ్ చేసి ఇంకో చూడు ఇది బోగస్ ఓటు జ్యోతి ఉత్తరప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉన్నారు ఆమె టీవీ యాంకర్ అన్నారు అనుకో, నువ్వు చూడు అయ్యా అది మీ దాంట్లో మీరు యాడ్ చేసుకున్నారు, నా ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ఇంకో చూడండి అందులో జ్యోతి అన్న పేరే లేదు కదా, అది మీరు యాడ్ చేసుకొని నా ఉన్న అడుగుతా అని చెప్పొచ్చు. ఏముంది, అట్లా ఎవడన్నా యాడ్ చేసుకుంటే వాడే పిచ్చోడు అవుతాడు కదా. అందువల్ల ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ ససేమిరా ఇవ్వనంటుంది. దీనికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. పోనీ దీనికి ఏదన్నా క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ చెప్పమని ఎన్నికల కమిషన్ కానీ, ఎన్నికల కమిషన్ను అడ్డగోలుగా డిఫెండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వరు? పోనీ ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకండి, మిషన్ రీడబుల్ ఫామ్ అంటే ఒక స్కాన్ చేసో ఫోటో తీసో ఆ మిషన్ ఉపయోగించి చదవగలిగేది, ఆ ఫామ్లో కూడా ఇవ్వమంటున్నారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ అంటారు, ఆ ఫార్మ్లో కూడా ఇవ్వమంటున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే మాన్యువల్గా మాత్రమే మీరు వెరిఫై చేసుకునేలా డేటా ఉంటుంది. మాన్యువల్గా వెరిఫై చేయడానికి 40 మంది 30 to 40 పీపుల్ రాహుల్ గాంధీ నియమించి ఎక్స్పర్ట్స్ను డేటా అనాలిటిక్స్లో అనుభవం ఉన్న వాళ్ళను 6 నెలలు తీసుకుంటే 6.5 లక్షల మధుపురం ఓటర్ల వెరిఫికేషన్ జరిగింది. అందులో ఒక్క చిన్న తప్పు జరిగినా మళ్ళీ ఎలక్ట్రల్ కమిషన్ అంటారు కదా, ఇంకో తప్పు చూడు క్రిమినల్ డిఫమేషన్, మా మీద పరువు నష్టం వేసి అంటారు. మరి మాన్యువల్గా చెప్తే తప్పులు జరిగాయా? ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్లో అనివార్యంగా మీకు ఎక్కడో కానీ జరుగుతుంది. సో మీకు ఉదాహరణకు జ్యోతి అనే పేరు ఉత్తరప్రదేశ్ జాబితాలో ఉందా అని చూస్తా, ఆడ పొరపాటున జ్యోతీందర్ సింగ్ అని ఉందనుకో, నేను సడన్గా చూస్తే జ్యోతి అనుకోని చూద్దు తెలంగాణ ఓటరు అక్కడ ఎట్లుంది అనొచ్చు. అదే నీకు నాకు మెషిన్ రీడబుల్ ఫామ్లు ఇస్తే నేను ఇంటర్ అడ్రస్ అన్నిటితో వెరిఫై చేస్తా కదా, మిస్ అవుతున్నా అవకాశమే లేదు కదా. సో అందువల్ల ఒక 5-6 పారామీటర్లు ఇస్తాను, నేమ్, ఇంటర్ అడ్రస్, ఎపిక్ నెంబర్, ఫోటో, ఇవన్నిటి పెట్టి ఈ ఓటర్ మళ్ళీ ఇంకో చోట కూడా ఉన్నారా, నాగేశ్వర్ అనేవాడు మధ్యప్రదేశ్లో ఉన్నాడా అంటే అయిపోతుంది కదా. దీనికి ప్రాబ్లం తమిళనాడులో ఉన్నాడా, లేకపోతే ఏమవుతుంది నాగేశ్వరన్ అనే ఓ తమిళనాడులో ఉంటాడు, నాగేశ్వర్ అని తెలంగాణలో ఓటరు. ఈ నాగేశ్వరన్కి ఎంత తేడా, ఏఎన్ తేడా. మాన్యువల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏఎన్ అనేది మిస్ కావచ్చు. చూడు తప్పు చెప్పిండు ఎన్నికల కమిషన్, చూడు నాగేశ్వర్ అనే ఓటరు తమిళనాడులో ఎన్రోల్ అయి ఉన్నాడని అబద్ధం ఆడినరు, పరువు నష్టం అంటారు. అయ్యే ఈ బాగా మాన్యువల్గా ఉన్నప్పుడు ఆ తప్పులు. అదే మిషన్ అనుకోండి, ఒకటేసారి 6 పారామీటర్లు ఇస్తారు. కే నాగేశ్వర్, ఇంకో పలానా ఏరియా, పలానా అసెంబ్లీ సెగ్మెంట్ ఓటరు, ఆయన ఏజ్ ఇంత, ఆయన ఈ ఎపిక్ నెంబర్ ఇంత, చలో ఈ పేరుతో ఇంకెక్కడైనా ఉందా, ఆయన ఫాదర్ నేమ్ ఇది అని. సో అప్పుడు ఆటోమేటిక్గా మిషన్ చెప్పేస్తుంది. ఒకటంటే తప్పు చెప్పొచ్చు, నాగేశ్వరన్ మిషన్ కూడా తప్పు చేసింది అనుకో, మా ఫాదర్ పేరు అన్నైతే కలవే కదా. సో ఇది ఒక్కొక్కటి చూడాలి. అప్పుడు నాగేశ్వరన్ ఫాదర్ పేరు ఏంటి, అది కూడా సదాశివరావు, మా ఫాదర్ పేరు సదాశివన్ అని ఉందనుకో పొరపాటున, 2 కలవకపోతే మళ్ళీ చూడాలి. ఎంత ప్రాక్టికల్గా ఇబ్బంది అయ్యా నేను అనేది. అయ్యా ఎన్నికల కమిషన్ మీకు ఏం కష్టం, ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు ఏ తప్పు జరగలేదు అని మీరు నమ్ముతుంటే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు, అది బోగస్, ఆయన దేశద్రోహానికి పాల్పడుతున్నాడు అనుకుందాం, మీరెందుకు మీకేం ప్రాబ్లం? మరి రాహుల్ గాంధీ పక్క పెట్టండి, దేశ ప్రజలంతా అడుగుతున్నారు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వండి, మిషన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వండి, వాటి వెరిఫై చేసుకుంటామంటున్నారు.
రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇవ్వండి, నాలాంటి వాళ్ళకి ఇవ్వకండి, మీలాంటి వాళ్ళకి ఇవ్వకండి. నన్ను అడుగు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ కాదు కదా. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలా అంటే అది దేశ రక్షణ ఎందుకు చెప్తా ఉన్నారు? చెప్పకండి. అది ఇదేమన్నా నేషనల్ సీక్రెటా? ఇదేమన్నా జాతీయ భద్రతా రహస్యమా? ఇదేమన్నా యుద్ధ భూమిలో ఆపరేషనల్ రహస్యాలా? ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటంటే చెప్పడానికి. ఇంకేం అడుగుతున్నారు? సీసీటీవీ ఫుటేజ్ అంటే నాగేశ్వర్ అనే ఓటరు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేసి, మళ్ళీ పక్కన వరంగల్ ఓటర్లు వేసి, కరీంనగర్లు వేసి, మౌలాలి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లు వేసి, దాన్ని ఎట్లా వెరిఫై చేయాలి? అలా వేసిండు అన్నట్టు అనుమానం వచ్చింది అనుకోండి, అయ్యా సీసీటీవీ ఉప్పల్ది, వరంగల్ది, కరీంనగర్ది, జూబ్లీ హిల్స్ తీసి ఇంకో నాగేశ్వరం అంటూ 4 చోట్ల కనబడ్డా, ఒక జనం కూడా సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మన అపార్ట్మెంట్లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చాడా లేదా అంటే మనం ఏం చేస్తాం? సీసీటీవీ తీసి వచ్చిందా లేదా చూస్తాం కదా. ఈ సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ఏంటంటే, ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో సీసీటీవీ ఫుటేజ్ దాచుకోవడానికి ఒక 5 ఏళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏంటి ప్రాబ్లం? ఎన్నికల కమిషన్కు మేము లేదు, డిస్ట్రాయ్ చేస్తాం, చేసేస్తాం, అయిపోయింది. అది 45 రోజులు దాచేస్తాం, తర్వాత ఉంచాం. అరే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ మీకు. దీనికి నాకు నిజంగా అర్థమే కాదు. మీరు ఏ తప్పు జరగబోతే ఎందుకు బాధ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ప్లేస్ లేదా ఇండియాలో? అది ఏముంది డేటా స్టోరింగ్ అనేది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు రీజన్? ఇప్పుడు ఇన్ని తప్పులు ఎన్నికల కమిషన్ కనబడుతుంటే మళ్ళీ మీరు ఇంకా రివర్స్లో నేనే అటాక్ చేస్తాను ఎట్లా? 4వది, ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా రెస్పాండ్ కావాలి? విమర్శను ఇప్పుడు కూడా హుందాగా స్వీకరించాలి. విమర్శిస్తే అదేదో దేశద్రోహంలాగా, ప్రశ్నిస్తే అదేదో దాడిలాగా. ఎన్నికల కమిషన్ చూడడం ఏంటంటే నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది కదా. ఇన్స్టిట్యూషన్స్ బాగుపడేదే ప్రశ్నించడం వల్ల కదా. ప్రశ్నించడం అంటే దాడి చేయడం అవుతుందా? ప్రశ్నించడం అంటే దాడి చేయడం కాదు కదా. ఎన్నికల కమిషన్ ఆ రకమైన డిఫెన్సివ్లకు ఎందుకు పోతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇంకేం అడుగుతున్నారు? అయ్యా వీవీప్యాట్ మిషన్స్ ఉన్నాయి, ఆ డేటా ఇవ్వండి అంటారు. అవి కూడా డిస్ట్రాయ్ చేసి పడేసినాం. అది కూడా ఏంటి? మీరు ఎక్కడో ఒక చోట అక్కడొక్క పోలింగ్ బూత్, ఇక్కడొక్క పోలింగ్ బూత్ కాదు, ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ శాంపుల్. ఇప్పుడు ఒక 10% నియోజకవర్గం 543 సీట్స్ ఉన్నాయి. 54 సీట్లలో మీరు వీవీప్యాట్ మిషన్లను లెక్కించండి, ఏమవుతుంది? కుంపలే ముడుతాయండి. వీవీప్యాట్ మిషన్ అంటే మనం బటన్ నొక్కినప్పుడు ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి ఒక డబ్బాలో పడతాయి. మన కళ్ళ ముందర మన ఎన్నికల ఓటేసిన అందరూ తెలుసు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ డేటాను ఆ వీవీప్యాట్ మిషన్లలో లెక్క పెట్టిన వాటితో కంపేర్ చేయండి. ఒక 10% కంపేర్ చేయండి, ఏమవుతుంది? ప్రజాస్వామ్యానికన్నా ఇంపార్టెంట్ అయితే ఏం కాదు కదా. సో 10% స్టాటిస్టికల్ ఎందుకంటే మేము చెయ్యం, మేము అక్కడ 1, 2 చేస్తాం అంతే. అసలు వీవీప్యాట్ మిషన్లు పెట్టింది ఎందుకు? వాటిని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినాయి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఈవీఎంలో ఓటు వేసింది సరిగానే పడుతుందా లేదా వెరిఫై చేసేటువంటి వ్యవస్థ వీవీప్యాట్ మిషన్స్. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్కు పేపర్ ఓటింగ్ ద్వారా ఆడిట్ చేయడం కరెక్టా కాదా అని. ఈ ఆడిట్ చేయడానికి మీరు ఒక 10% కాన్స్టిట్యూన్సీలో ఆడిట్ చేస్తే ఏం కొంపలు పుడతాయండి? నాకు అర్థం కాని అంశం. లేదు, ఒక 5% అసెంబ్లీ సెగ్మెంట్లో బ్యాలెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి, లేదంటే ఒక 1% కాన్స్టిట్యూన్సీస్లో బ్యాలెట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి కంపేర్ చేయండి. దీనికి మేము చెయ్యం. అసలు ఎన్నికల కమిషన్ దేనికి మేము ఇవ్వమంటే, అసలు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియను ఎందుకు బీజేపీ ప్రభుత్వం మార్చింది? సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్ట్రానిక్ ఫామ్లో సుప్రీంకోర్టు ఇవ్వమని అనలేదు కదా అంటున్నారు. మరి సుప్రీంకోర్టు చెప్పింది మీరు అమలు చేశారా? సుప్రీంకోర్టు ఏమన్నది? ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ రీత్యా చాలా ఇండిపెండెంట్గా అటోనమస్గా ఉండాలి. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెమోక్రసీకి మూలము. అందువల్ల అటానమస్గా ఉండాలి కనుక దాని సెలక్షన్ ప్రాసెస్ పొలిటికల్లీ ఇంపార్షియల్ ఉండాలి. అది ఉండాలి అంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎన్నికల కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలా తప్పేంటి నాకు అర్థం కాదు.
కానీ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చట్టం చేసి చీఫ్ జస్టిస్ అవసరం లేదు, సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉంటారని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టరు, సీనియర్ క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళే కదా, ఇంకేముంది అంటే మాకు కావాల్సిన అధికారులను మేము పెట్టుకుంటాం. మీకు కావాల్సిన అధికారులను పెట్టుకునేలా మీరు చట్టాన్ని సవరించిన తర్వాత మీ అలా పెట్టుకోబడిన అధికారులు ఇన్ని తప్పులు చేస్తుంటే మేము ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వం, మేము వీవీప్యాట్ మిషన్లను ఎక్కువ వాటిని వెరిఫై చేయము, మేము సీసీటీవీ ఫుటేజ్ ఉంచుకోము, మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వము, మేము ట్రాన్స్పరెంట్గా ఉండము, మమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే అది దాడిగానే భావిస్తాం, కావాలంటే పరువు నష్టం కేసేస్తాం మీ మీద. అది ఇది ఎక్కడ ఆశ్చర్యం? ఇది కాక మేము ఫైనల్ ఓట్ కౌంట్ నెల రోజుల తర్వాత చెప్తాం. ఫైనల్ ఓట్ కౌంట్కు ఇనీషియల్ ఓట్ కౌంట్కు 1000 ఓట్లలో తేడా ఉంటుంది. అది ఆశ్చర్యం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది ఇట్లా? సో నిజంగా ఎన్నికల కమిషన్ అనేది ఇంత పారదర్శకత లేకుండా ఎందుకు ఉండాలి? ఇంత జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఉండాలి? నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా? ఓట్ల చోరీ వల్లనే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా? ఇవి రాజకీయ ఆరోపణలు. నేను రాజకీయ ఆరోపణల జోలికి మళ్ళీ కూడా చెప్తున్నా, వెళ్ళడం లేదు. ఇది మహదేవపురంలోనే జరగలేదు, దేశమంతా జరిగిందా? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, లీవ్ ఇట్ టు పొలిటికల్ డిస్కోర్స్. కానీ సీరియస్ అకాడమిక్ డిస్కోర్స్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని కల్పించే పని ఎందుకు చేయకూడదు? దీనికి పరిష్కారం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చేపట్టారు. దాని మీద మీరు మళ్ళీ విమర్శిస్తున్నారు కదా అంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దని ఎవరు అనలే, అది చేపట్టడం మంచిది. కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, అయ్యా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని బీహార్లో 7.9 crore ఓటర్లు ఉన్న రాష్ట్రంలో 4.9 crore, నియర్లీ 3.9 crore, నియర్లీ 4 కోట్ల ఓటర్లను 2 నెలల్లో ఎట్లా వెరిఫై చేస్తారో అన్నారు. ఇప్పుడు 65 లక్షల ఓట్లు తగ్గిపోయాయి బీహార్లో. ఇందులో ఉమెన్ ఓటర్లు గణనీయంగా తగ్గారు. అసలు బీహార్లో మైగ్రేషన్ ఉమెనా మెన్ అవుతారా అన్న చెప్పండి? ఎవరికైనా తెలుసు కదా, బీహార్ నుంచి ఎక్కడి నుంచైనా మైగ్రేషన్ అయ్యేది పురుషులే మొదలు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేది. కానీ మహిళల ఓట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎలక్షన్ కమిషన్ పెట్టిన అడ్డగోలు నిబంధనల వల్ల. సో మీకు సుప్రీంకోర్టు అనేది, అయ్యా ఆధార్, రేషన్ కార్డు మీకు వీటిని తీసుకొని ఎన్నికల ఓటర్గా నమోదు చేసుకోండి అన్నారు. లేదు, పాస్పోర్ట్ ఉంటే నమోదు చేసుకుంటాం కానీ ఆధార్ ఉంటే చేసుకోమంటుంది ఎన్నికల కమిషన్. అసలు పాస్పోర్ట్ ఎన్నికలు వస్తుంది, ఆధార్తో వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆధార్తోనే పాస్పోర్ట్ ఇస్తారు, ఇప్పుడు ఆధార్ మాత్రం చెల్లదంటున్నారు ఓటర్కు. ఆధార్ పక్క పెట్టండి. లాస్ట్ 5 ఎలక్షన్స్లో ఓటు వేసడానికి ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎపిక్ కార్డు కూడా చెల్లదంటున్నారు బీహార్లో. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? మీరిచ్చిన ఎపిక్ కార్డే చెల్లదంటే ఎట్లా? ఆధార్ కార్డు చెల్లదంటే ఎట్లా? ఆధార్తోనే కదా మిగతా ఇచ్చేది. ఆధార్లో అవకతవకలు ఉంటాయి. ఆధార్ ఉంటే పాస్పోర్ట్లు ఉండవా? నకిలీ పాస్పోర్ట్లు ఎన్ని చూపెట్టామంటారు? పోనీ కాస్ట్ సర్టిఫికేట్ ఓకేనట, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనట. అవి బోగస్ రావాలనుకుంటే ఏదైనా బోగస్ వస్తుంది. ఆధార్ వచ్చినప్పుడు ఇవి రావా? ఆధార్ పెట్టినప్పుడు ఏమన్నారు? దీన్ని మించింది లేదు, ఇది పర్ఫెక్ట్ మెకానిజం. ఇప్పుడేమో ఎన్నికల కమిషన్ ఆధార్ బోగస్ అంటుంది. మరి ఆధార్ బోగస్ అని ఎన్నికల కమిషన్ అంటే ఆధార్ కన్నా విశ్వసనీయత ఏంటా? బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ అంటారు, స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఆధార్ అంటారు, పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ అంటారు, ప్రతిదానికి ఆధార్ అంటారు. ఇప్పుడు కూడా ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం చేస్తామంటున్నారు. బీహార్లో ఆధారంగా ఓటింగ్ ఓటర్గా నమోదు చేసుకోమంటున్నారు. కానీ లాజిక్ ఉందా ఎన్నికల కమిషన్ చెప్పేది? అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం, సంపూర్ణ క్రాంతి ఉద్యమం, జయప్రకాష్ నారాయణ ఉద్యమం, అవన్నీ రాజకీయపరమైన కామెంట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దెమ్. నేను అడుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ అనే ముఖ్యం కాదు, అక్కడ రేజ్ చేయబడ్డ క్వశ్చన్ చాలా సీరియస్. ఓటర్ల జాబితా క్లీన్గా ఉండాలి, ఓటర్ల జాబితా అక్యురేట్గా ఉండాలి. 1000 ఓట్లు అవకతవకలు జరిగితే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రాసనంగా మారుతుంది. ఎన్నికల కమిషన్ ప్రోయాక్టివ్గా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది పోయి మేము గిరిగీసుకొని ఉంటాం, మమ్మల్ని ఏది అడిగినా అది మమ్మల్ని దాడిలాగానే భావిస్తాం, మా తప్పును ఏది మీరు చూపెట్టినా అది పరువు నష్టం కిందనే భావిస్తాం. ఈ రకమైన వైఖరి ఎన్నికల కమిషన్ గౌరవాన్ని తగ్గిస్తుంది, ఎన్నికల కమిషన్ పట్ల ప్రజలకున్న విశ్వసనీయతను తగ్గిస్తుంది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం చట్టాన్ని సవరించి ప్రభుత్వము
ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేలా వెసులుబాటు తెచ్చుకున్నాక ఈ వైఖరి రాహుల్ గాంధీ ఆరోపణలకు బలాన్ని చేకూరుతుంది. ఎక్కడో ఒక చోట అధికార పార్టీకి ఎన్నికల కమిషన్కు నెక్సెస్ ఉందేమో అనే అనుమానాన్ని బలపోతం చేస్తుంది కదా.